హైదరాబాద్ లో జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా నిరోధించడానికి బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఈ నిరసన చేపట్టామని తెలిపారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం నిరసనలకు అణచివేస్తుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులను 1975 ఎమర్జెన్సీతో పోలుస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే కాంగ్రెస్ కూడా దాని ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పోలీసుల లాఠీలకు జైళ్లకు బీజేపీ భయపడదని, ప్రజల హక్కుల కోసం పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి పెద్ద మాట్లాడుతున్నాడు. కానీ హైదరాబాద్ లో కార్యక్రమం ఉంటే ఇక్కడ అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. మేము చేస్తున్నది ప్రజల యొక్క డిమాండ్లు, నీవు పెట్టిన మేనిఫెస్టోలో నీ గ్యారంటీలు 420 గ్యారంటీలు 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, దాన్ని గురించి పూర్తి చేయమని అడగడానికి మేము పోతుంటే ఇక్కడ ఆపడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. మరి మీరు రాహుల్ గాంధీకి చెప్పరాదు? పార్లమెంట్లో పోయి కూర్చుంటారు కదా, బ్యానర్లు పెట్టుకొని కూర్చుంటారు కదా. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి కాలం చల్లిపోయింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఆ రోజు అదేవిధంగా ఇందిరాగాంధీ 75లో ఇదే రకంగా అరెస్ట్ కానీ నాయకులందరూ జైల్లో పెట్టి ఆమె నాశనం అయిపోయిండే. ఈరోజు వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది. రాబోయే కాలంలో భారతీయ కశ్మీర్కి మాటి కబీనా దెంగి అని చెప్పేసి 370 ఆర్టికల్ తొలగించినటువంటి పార్టీ, జైళ్ళను నింపినటువంటి పార్టీ ఈ జైళ్లకు ఈ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. ముట్టడి కార్యక్రమం ఖచ్చితంగా మాది విజయవంతం అవుతుందని చెప్పేసి ఈ అరెస్ట్లే నీ సంగతి తెలిసిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు నీ స్టైల్ మార్చుకొని ప్రజాస్వామ్య ఉద్యమాన్ని